Hello all and welcome to Movie Monkey review of Hit the Third Case. సో హిట్ ఫ్రాంచైజ్లో ఇది థర్డ్ మూవీ. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫ్యూ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, బట్ పర్లేదు, మూవీ అయితే బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇండియాలోని డిఫరెంట్ ప్లేసెస్లో ఒకే టైప్ ఆఫ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి ఎవరు చేస్తున్నారు అండ్ ఆ మర్డర్స్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అండ్ అర్జున్ సర్కార్ ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం మనకు టోటల్గా 2 hours 35 minutes వరకు ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూవీ హూడనైట్ అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ అర్జున్ సర్కార్ ఇంట్రడక్షన్ అండ్ తన క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంది. అండ్ మృదుల ఇంకా అర్జున్ సర్కార్ మధ్యలో వచ్చే కపుల్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కొంతవరకు ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కానీ సెకండ్ హాఫ్ గేర్ షిఫ్ట్ అయ్యి సర్వైవల్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ ఒకే ప్లేస్లో 1 nightలోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద తీసుకెళ్తే సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ అండ్ యాక్షన్ మోడ్లో తీసుకెళ్తారు. యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి అండ్ నాని గారికి పడ్డ ఎలివేషన్ సీన్స్ కూడా తోపున్నాయి. బట్ హిట్ వర్స్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇందులో మిస్ అయింది. బేసిక్ గా హిట్ యూనివర్స్ అంటేనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ డీటెయిలింగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. బట్ హిట్ 3లో ఆ ఎలిమెంట్ కొంచెం తగ్గింది కంపేరింగ్ టు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. హిట్ 3లో ఆ 2 parts లో ఉన్నంత ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ ఈ మూవీలో కొంచెం మిస్ అయింది అనిపించింది. అఫ్ కోర్స్ ఈ మూవీలో కూడా కొన్ని డీటెయిలింగ్స్ ఉన్నాయి, బట్ పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే 2 moviesకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే లాస్ట్ 40 minutes వైలెన్స్ అయితే మామూలుగా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్ ర్యాంపేజ్ చూస్తాం అండ్ క్లైమాక్స్ లో వచ్చిన ఆ క్యామియో అయితే అన్ఎక్స్పెక్టెడ్. అండ్ మూవీ యొక్క ఎండ్ క్రెడిట్స్ లో 4th sequel కూడా ఉందని కన్ఫర్మ్ చేసేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నాని గారు అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో జీవించేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ శ్రీనిధి శెట్టి కూడా చాలా బాగా చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ లైక్ కోమలి ప్రసాద్, సముద్రకని గారు, దే వేర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగానే వర్కౌట్ అయింది. సో ఇది ఒక ఏరేటెడ్ మూవీ అని ఆల్రెడీ మీకు తెలిసిందే, కాబట్టి వైలెన్స్ అయితే ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళకండి. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.